హలో ఆల్, ఏంటి బేకరీ చూపిస్తున్నావు, స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా? అవును, నిజంగానే ఇవాళ నా లైఫ్లో ఒక స్పెషల్ డే. ఏంటి అంటే ఇవాళ మా బంగారం అమ్ములు బర్త్డే. సో నిజంగా నాకైతే ఇది స్పెషలే. మా మ్యారేజ్ తర్వాత నేను అమ్ముకు చేయబోతున్న సెకండ్ బర్త్డే ఇది. సో అందుకోసమే నేను ఇప్పుడు బేకరీలో కేక్ ఆర్డర్ ఇద్దామని వచ్చాను. యాక్చువల్గా ఇది అమ్ముకు తెలియదు, ఎందుకంటే అమ్ముకు ఇలాంటి బర్త్డే పార్టీస్ ఫంక్షన్స్ జరుపుకోవడం ఇష్టం ఉండదు. అందుకే అమ్ముకు తెలియకుండా నేను కేక్ ఆర్డర్ ఇచ్చేసాను. తెలిస్తే నాకు ఉంటుంది. ఇక్కడ చూడండి క్రీము ఎంత బాగుందో. ఇది అంతా ఎలా ఉంది అంటే గర్ల్స్ పూసుకునేది అది ఉంటుంది కదా, పేరెంట్ లవ్లీ, అలా ఉంటుంది. క్రీమ్ ఎక్కువగా తినకండి, జలుబు చేస్తుంది. మేమైతే ఏం కావాలన్నా కూడా ఇదే బేకరీకి వస్తాము, ఎందుకంటే మాకు దగ్గరలో ఉండే బేకరీ ఇది ఒక్కటే. అండ్ చాలా క్వాలిటీగా ఇస్తారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంకుల్ బాగా చేస్తారు. నేనైతే ఇక్కడ 1/2 kgనే తీసుకున్నాను, ఎందుకంటే మేము ఉండేది ఇద్దరమే కదా. సో అందుకే 1/2 kg తీసుకున్నాము. చాలు, మేముండే ఇద్దరికి 1/2 kg ఎల్లవలు. ఇంకా నేనైతే తిన్ను, ఎందుకంటే కోల్డ్ వస్తుంది అని చెప్పేసి. చూడండి, ఇదే ఫైనల్గా ఇది కేకు. నాకు కొన్ని తిట్లు కూడా పడ్డాయి అనుకోండి, అయినా పర్వాలేదు, మా అమ్మునే కదా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ టుడే అమ్ము తల్లి. ఇలాంటి బర్త్డేలు నువ్వు ఒక 100 నాతో కలిపి జరుపుకోవాలి. నువ్వు లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా ఉండాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. ఇక్కడ చూడండి, మా అమ్ము కోయకుండా కన్నయ్య చేత కోపిస్తూ ఉన్నాడు. వాడు వాళ్ళ డాడీకి పెట్టరా అంటే అది తీసుకొని వాడే నోట్లో పెట్టేసుకున్నాడు. మీ హస్బెండ్స్కి కూడా ఇలా ఫంక్షన్స్ చేసుకోవడం ఇష్టం లేదా? నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఇంట్లో తండ్రి కొడుకులు కూడా ఇలాగే ఫ్రెండ్లీగా ఉంటారా? కామెంట్ చేయండి. అలాగే మీ ఆశీస్సులు మా కన్నయ్యకు అమ్ముకు ఎప్పుడు ఉండేలా దీవించండి. ఇన్ని చెప్పాక చివరి మాట చెప్పకుండా ఉంటానా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.